పోయేటప్పుడు మతి లేకుండే ఎప్పటి లెక్కనే పొద్దుగాల ఆఫీస్కి వద్దామని బస్ స్టాండ్లోకి వచ్చిన ఆడ నిలుసుండి ఆస్టకి వచ్చింది కానీ ఒక్క బస్ అయితే రోడ్డు మీద కనిపించలే. సెట్విన్ బస్లలోనే జెండాలే కూగులాడుకుంటూ కనిపించిండ్రు చాలా మంది. ఇక ఆటోలు టాటా ఏసీలనైతే పక్కకు నిల్చొని కోదండం ఎక్కినట్టే వెళ్ళాడిండ్రు. అప్పుడు అర్థమైంది అరే ఇలా బంద్ కదా అని. చూద్దాం మరి ఇవాళ ఎందుకు బంద్ పెట్టిండ్రు, జనం ఎందుకు తిప్పలు పడ్డరో. అబ్బబ్బబ్బబ్బా ఇలా భారత్ బంద్ అని తెలియక ఒక్కొక్కరు ఏం గోసపడ్డారు. కార్మికులందరికీ సౌలతులు చేయాలి, జీతాలు పెంచాలి, సర్కార్ కంపెనీలను ప్రైవేటోళ్ళ చేతుల్లో పెట్టొద్దని అన్ని యూనియన్లు అనుకొని ఇలా బంద్ పెట్టినాయి. చాలా మందికి ఇలా బందన్న ముచ్చట తెలియక పని మీద బయటకు వచ్చి భంగపడ్డారు. పొద్దుగాటి సందే డిపోలకెళ్ళి బస్సులు అస్సలే కదలలేదు. దొరికిందే మోకా అని ఆటో వాళ్ళు, టాటా ఏస్ వాళ్ళు, తుఫాన్ బండ్లోళ్ళు మంచిగానే సంపాదించుకున్నారు. ఇక బ్యాంకులకు పోయిన వాళ్ళ పని ఉత్తదే అయింది. సింగరేణి బొగ్గుబాయిలో కూడా కార్మికులు తట్టా చెమ్మస్ పక్కకే పడేసిర్రు. కంపెనీల గేట్లు తెరుచుకోలేదు, ఆఫీసుల తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎర్ర జెండాలు పట్టుకొని కార్మికులంతా ఊళ్ళో పొంటి ఒక ఇట్లా ర్యాలీలు తీసిర్రు. కానీ మహబూబ్ నగర్ కానే దారుణమైంది పాపం. ఓ బాలింత చచ్చిపోతే ఊరికి తీసుకపోను బండ్లు లేక ఈ మనిషి భార్య పీనుగను రోడ్డు పక్క పుంటే పెట్టుకొని మస్తు దుఃఖపడ్డాడు. ఆ చేతులున్న పసిగుడ్డు ఏడుస్తుంటే ఆగవట్టుడు ఎవ్వరు తరం కాలే. అట్లనే ఇక దేశమంతటా గిదే తీర్ల బంద్ నడిచింది. ఇక మన దత్తన్నే కార్మిక శాఖకు మంత్రి కొలువు చేస్తున్నాడు కాబట్టి అందరిని పిలుచుకొని సమస్యలేందో అరుచుకొని ఇచ్చేటి ఈయూరి సారు అంటున్నారు కార్మికులు అంతా.